పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా. బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా నిరసన. తమ గొంతు వినబడదా అన్న విజయశాంతి. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరతాం, అప్పటిదాకా పోరు ఆగదన్న భట్టి. బీజేపీది డబుల్ గేమ్ అంటున్న మహేష్ కుమార్ గౌడ్. అది కామారెడ్డి డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్. మైనారిటీల కోసమే కాంగ్రెస్ ఆరాటపడుతోంది. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదన్న బండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల చూపు బీజేపీ వైపు. వచ్చే వారికి ఆహ్వానం పలుకుతున్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి అన్న రామచంద్రరావు. కొలిక్కిరాని నిర్మాతలు కార్మికుల పంచాయతీ. మూడో రోజు సినీ కార్మికుల బంద్. జీతాలు పెంచాల్సిందే అంటూ డిమాండ్. స్థానికంగా స్కిల్డ్ పర్సన్స్ దొరకడం లేదు, డాన్సర్లని ముంబై నుంచి తెస్తున్నాం. సినీ నిర్మాత డీజీ విశ్వప్రసాద్ వ్యాఖ్యలు. సృష్టి కేసులో మరో 6 అరెస్ట్. నమ్రత బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్. కోట్ల రూపాయలు జమ అయినట్లు గుర్తింపు. లిక్కర్ కేసు నిందితుడు కేసిరెడ్డికి అస్వస్థత. జైలు నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలింపు. కిడ్నీలో స్టోన్స్తో ఇబ్బందులు. ఆసక్తికరంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక. వేరువేరుగా కూటమి, వైసీపీ క్యాంపులు. విజయంపై 2 పక్షాల ధీమా. ఘనంగా జయశంకర్ జయంతి. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల నివాళులు. ఉద్యమమే ఊపిరిగా జీవించారన్న కేటీఆర్. దుబాకలో యూరియా తిప్పలు. సహకార సంఘం ముందు బారులు. సరిపడా అందజేయాలంటూ రైతుల డిమాండ్. నగరం ఏఎంసీ చైర్మన్ ప్రమాణం పంచాయతీ. ఫ్లెక్సీల్లో కనిపించని సీఎం చంద్రబాబు ఫోటో. జనసేన నేతల ఫోటోలతోనే బ్యానర్ల ఏర్పాటు. యథేచ్ఛగా నాటు తుపాకుల వినియోగం. పశ్చిమ గోదావరి జిల్లా పాలమూరులో తనిఖీలు. పట్టుబడ్డ గన్స్, గన్ పౌడర్. నేడు నేషనల్ వాస్కులర్ డే. హైదరాబాద్లో అవగాహన ర్యాలీ. కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహణ. ఎస్ఐ దారుణ హత్య. తమిళనాడు తిరుప్పూర్లో ఘోరం. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఫామ్ హౌస్లోనే ఘటన. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.